నమస్తే, వెల్కమ్ టు రాజేష్ టాక్స్. ఇవాళ మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. సో డోంట్ మిస్ ద ఎండ్, ఎందుకంటే ఇది మనందరి ప్రాబ్లం కాబట్టి. ఈడే పెద్ద ప్రాబ్లము. ఈడు ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నాడు. చూద్దాం అసలు ఏం చెప్తాడో. మ్యాటర్ ఏంటంటే చెప్పు నేను ఉద్యోగం మానేస్తున్నా. ఎందుకు, రీజన్ ఏంటి, బంద్ చేసి ఏం చేయబోతున్నా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓ మెంటలోడా, మెదట్లో ఉన్న పురుగు తిరుగుతున్నదా? అంటే ఈ నడుమ కొలువు బంద్ చేస్తా అంటున్నావు. తదాస్తు దేవతలు ఉంటారు దేడుగా. అవునా అన్న, కెమెరా ఆఫ్ చేయి, మళ్ళీ తర్వాత రికార్డ్ చేద్దాం. ఇప్పటిదాకా ఉద్యోగం మానేద్దామా వద్దా అని డౌట్ ఉండే, కానీ ఇప్పుడు దేవతల సపోర్టే ఉంటది అంటున్నావు కదా, సూపర్. ఇంకా ఏంద్రా బెస్ట్ నీ తలకాయ? జాబ్ బంద్ చేసి బజార్లో అడక్క తింటావా? హలో, అడక్క తినే అవసరం నాకేంది? స్టూడియో చూసినావు కదా, మంచిగా వీడియోలు చేసుకుంటా. వేలకు వేల రూపాయల జీతం విడిచిపెట్టి వీడియోలు చేసుకుంటావా? అబ్బో, వేలకు వేల జీతం. వచ్చిన జీతం దేనికి చాలుతున్నదని సాలండే వెళ్తున్నదా ఇన్నొద్దుల నుంచి? నీకేమెరక తల్లి, మాలాంటి సాలీసాలని జీతగాల కష్టాలు. బెంగళూరులో ఉండే ఆరుషి అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు నాకు వచ్చే జీతం ఎంత, నేను పెట్టే ఖర్చు ఎంత అని చెప్పి లెక్కలు మొత్తం చేసుకుంటా ఒక వీడియో పెడితే ఎంత వైరల్ అవుతున్నది తెలుసా? For each month is the rent 17,000. We have a maid 2k per month. Is the groceries 5k per month, and it comes around to 30 to 35k. చూసినావా, వచ్చే జీతంలో 30-35 వేలు ఖర్చులకే పోతే ఇక బతుకుడు ఎట్లా అని పెట్టుకొచ్చింది వీడియో. అయితే నువ్వు ఉద్యోగం మానేస్తావా? మానేసేది ఆమె ఏదో వీడియో పెట్టిందని కాదు, అందరి బతుకులు గట్లనే పాడుపడ్డాయిడా, గానీ ఇప్పుడున్న బతుకును మారుద్దామని మానేస్తున్నా. ఉన్నది మానేస్తే మారుతుందా? ఎన్నన్నా ఉన్న దాంట్లోనే ఎదుగుతే మారుతుంది గాని. అట్లా అనుకుంటే కురానా గంత సంపాదించేదా? కురానా? ముంబైలో సాఫ్ట్వేర్ కొలువు చేసేది. రోజుకు 12 గంటలు కష్టపడి పనిచేస్తే నెలకు ₹1,00,000 జీతం వచ్చేదట. ఇప్పుడు జాబ్ బంద్ చేసింది. లక్షల రూపాయల జాబ్ బంద్ చేసిందా? ఆరాంసే వీడియోలు చేసుకుంటా, రోజుకుత్త 3-4 గంటలు కష్టపడుకుంటా ₹1,00,000 కంటే ఎక్కువనే సంపాదిస్తున్నట్టు ఇప్పుడు. I started rating drinks below 50 calories. So welcome to episode 4 of Sip with Khurana. అందరికి అట్లనే రావాలని రాసి పెట్టి లేదు కదా, కొందరికి కలిసి వస్తుంది అట్లా. అయినా ఆమెను చూసి నువ్వు చేస్తానోడు కరెక్టా? ఎందుకు కాదబ్బా, గంటల కమానం పని చేసేది ఉండదు, ఒకళ్ళతోటి మాటలు పడేది ఉండదు, ఈడ పట్నంలో కిరాయి కొంపలు ఉండే కథ ఉండదు. ఆరాంసే ఊర్లుండి కూడా సంపాదిస్తున్న వాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. అసలే మొన్నట్ల సెంట్రల్ సర్కార్ కూడా కంటెంట్ క్రియేటర్లకు గుర్తింపిస్తామని చెప్పింది కదా. కరెక్టే, అట్లా కూడా ఉన్నారు కాదనగాని దేనికైనా ఒక ప్లానింగ్ ఉండాలి కదా. గా ప్లానింగ్ పర్ఫెక్షన్ అనుకుంటా కూర్చొనే పుణ్యకాలం గడిచిపోతున్నది ఈడ. అట్లా కాదురా, కురానా అన్నావు కదా, ఆమె జాబ్ ఇప్పుడు బంద్ చేసింది చెప్పు. ఎప్పుడంటే ఆమెకు ఒక 5 లక్షల మంది ఫాలోవర్లు వచ్చినాక ఇచ్చిపెట్టిందట. మరి ఆమె 5 లక్షల ఫాలోవర్లు వచ్చినాక కొలువిడిచి పెట్టి కంటెంట్ మీద పడ్డది. నీకెంత మంది ఉన్నారయ్యా ఫాలోవర్లు? 1000 మంది కూడా లేరు. నాకు తెలిసి ఏ పాటో ఖర్చులకు కొన్ని పైసలు పక్కకు కూడా పెట్టుకొని ఉంటది ఆమె. 2 ఏళ్ళు ఖర్చులకు సరిపడా ముందే జమ చేసి పెట్టుకున్నదట పైసలు. మరి నువ్వెంత పెట్టుకున్నావు? అంటే ఇప్పుడే కదా అనుకున్నది, ఇంకేం పోగేయలే. అయినా నువ్వు ఆమెను చూసి కొలువు మానేస్తా అంటున్నావు గాని అదే సోషల్ మీడియా నమ్ముకొని తప్పు చేసినా అంటున్నారు ఇంకొకరు. ఎవరాలు? లోకేష్ కుమార్ అనేట ఆయనకు ఏం తక్కువ 8 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. మరి ఇంకేందిగా అంటే యూట్యూబ్ మీద వచ్చే పైసలు చాలతలేవు, వీడియోలు బంద్ చేసి మళ్ళా ఉద్యోగం చేసుకుంటా అంటున్నాడు. అది కథ. అంత ఫాలోవర్స్ ఉన్నోడే ఉద్యోగం చేసుకుంటా పార్ట్ టైం కింద వీడియోలు పెడతా అంటున్నాడు. గందుకే ఉరుకులాడి ఆగం కావద్దని చెప్పేది. నేనేం ఉరుకులాడతలేను. మరి లేకుంటే కొలువు బంద్ చేస్తానుడేంద్రా బిత్రోడా? అనుకున్న పని చెయ్యి, తప్పు లేదు. కానీ అంతకంటే ముందుగాల ఫైనాన్షియల్ గా ప్లానింగ్ చేసుకున్నాక అడిగేస్తే ఏమన్నా ఎటమటమైనా పెద్దగా ప్రాబ్లం కాదు. సర్లే, ఏం చేద్దామన్నా పిల్లడ్డం వచ్చినట్టు అచ్చుడు అలవాటే కదా నీకు. బంద్ చేయన్నా లైట్లీగా, ఏమైతోటి మాట్లాడితే షూట్ చేయాలన్న మూడు ఉత్సాహం మొత్తం దొబ్బుతుంది. చెయ్యి, మంచి చెప్తే గిట్లే ఉంటది గాని ఎవ్వలకైనా కదా నుల్లా.